నమస్కారం. టీశాట్ వారు నిర్వహిస్తున్న టెట్ శిక్షణా తరగతులకు స్వాగతం. ఈరోజు మనం జీవశాస్త్రము కంటెంట్ పేపర్ 2లో భాగంగా మొక్కలు, భాగాలు, విధులు మరియు విత్తనాల వ్యాప్తి అనే అంశం గురించి తెలుసుకుందాం. మనకు తెలుసు పేపర్ 2 సైన్స్లో ఒక 30 మార్కులకు గాను ప్రశ్నలు, దీంట్లో ఫిజికల్ సైన్స్ 12, బయాలజికల్ సైన్స్ 12 మరియు బోధనా పద్ధతుల్లో ఒక 6 మార్కులు వస్తాయి. దీంట్లో భాగంగా జీవశాస్త్రంలో మొక్కలు, భాగాలు, వాటి విధులు, ఇది మనకు 13th పాయింట్ మొక్కల ప్రపంచం అనే అంశం కింద వస్తుంది. మొక్కలు, భాగాలు, వాటి విధులు. మన చుట్టూ ఉండే పరిసరాల్లో ఉండే అనేక రకాల మొక్కలు మనం రోజు చూస్తూ ఉంటారు కదా. మొక్కల ఆకారాలు అన్నీ ఒకే రకంగా ఉంటాయా? లేవు. మొక్కల యొక్క పరిమాణాలు అన్నీ ఒకే రకంగా ఉంటాయా? లేవు. మరి మొక్కల యొక్క ఆకారాలు కానీ పరిమాణాలు కానీ వేరువేరుగా అంటే వైవిధ్యంగా అంటే భిన్నముగా ఉన్నప్పటికీ దాంట్లో కొన్ని భాగాలు మాత్రం కామన్గా ఉంటాయి, సాధారణంగా ఉంటాయి. ఏంటవి? వేరు, కాండము, పత్రం. ఈ ముఖ్యమైన భాగాలు మాత్రం తప్పనిసరిగా సాధారణంగా కనిపిస్తాయి మనకు. ఏవో కొన్ని శేవలాలు, శిలీంధ్రాలు లాంటి నిమ్న స్థాయి మొక్కలలో తప్ప మిగతా అన్ని ఉన్నత స్థాయి మొక్కల్లో కూడా వేరు, కాండము, పత్రము అనే ఉన్నతమైనటువంటి స్థాయి మొక్కల్లో ముఖ్యమైన భాగాలు ఉంటాయి. మరి దీంట్లో ఈ బొమ్మలో ఇవ్వబడినటువంటి 2 రకాల వేరు వ్యవస్థలను పరిశీలించండి. ఎప్పుడో ఒకప్పుడు మీ పరిసరాలలో ఏవో కొన్ని మీ ఇంటి పరిసరాల్లో పెరిగే పిచ్చి మొక్కలను బీకేటప్పుడు గాను, లేకపోతే పొలాల్లో పెరిగే కలుపు మొక్కలను బీకేటప్పుడు, రోడ్డు పక్కన ఎప్పుడైనా గాలిదుమ్ములకు చెట్లు కూలిపోయినప్పుడు వాటి యొక్క వేరు వ్యవస్థలు మీరు చూసి ఉండొచ్చు కాక. ఈ బొమ్మలో ఇచ్చినటువంటి ఈ మొదటి రకం బొమ్మ, ఈ 2వ రకమైన బొమ్మ యొక్క వేరు వ్యవస్థలను జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే 2 ఒకే రకంగా ఉన్నాయా? చాలా తేడా ఉంది. ఏం తేడా? వాటి పేరేంటి? ఒకసారి చూద్దాం మనం. ఇది తల్లి వేరు వ్యవస్థ. ఏంటిది? తల్లి వేరు వ్యవస్థ. ఈ ప్రధానమైనటువంటిది తల్లి వేరు అంటాము. ఇవేమో పార్శ్వ వేర్లు. కొన్ని మొక్కల వేర్లలో ప్రధానమైన వేరు లావుగా, మందంగా మారి సన్నని పార్శ్వ వేర్లు కలిగి ఉంటుంది. ఈ ప్రధానమైనదేమో తల్లి వేరు, ఈ సన్నని వేర్లేమో పార్శ్వ వేర్లు. ఉదాహరణ వేప, మామిడి, చింత. అంటే ఒక్క 3 చెట్లలోనే ఉంటుందా? ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ద్విదళ బీజ మొక్కలు. అన్ని ద్విదళ బీజ మొక్కలలో కూడా సాధారణంగా తల్లి వేరు వ్యవస్థ మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ద్విదళ బీజ మొక్కల్లో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది సాధారణంగా. రెండవది, కొన్ని మొక్కలలో సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్లు కాండము పీట భాగము నుంచి బయలుదేరుతాయి. ఇక్కడ చూడండి, ఇది మొక్క యొక్క కాండము. ఈ పీట భాగం నుంచి వేర్లు బయలుదేరినాయి, అన్నీ సన్నగా ఇట్లా వచ్చేసినాయి. ఇటువంటి వేర్లను పీచు వేర్లు అంటారు. చూస్తానికి పీచు లెక్కనే ఉన్నాయి కదా. అబ్బురపు వేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థ అంటాం. దీంట్లో ఏదైనా ఒక ప్రత్యేకమైన వేరు కనపడుతుందా? ఏం లేదు. అంటే ప్రధానమైన వేరు అంటూ ఏమీ ఉండదు. అన్ని వేర్లు ఒకే రకంగా ఉంటాయి. ఇదే పీచు వేరు వ్యవస్థ లేదా గుబురు వేరు వ్యవస్థ లేదా అబ్బురపు వేరు వ్యవస్థ. ఉదాహరణ వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న మరియు గడ్డి జాతి మొక్కలు. ఇంకా క్లియర్గా ఏం చెప్పుకోవచ్చు మనం? అన్ని ఏకదళ బీజం మొక్కల లోపల ఈ యొక్క పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఏకదళ బీజాల మొక్కలు. మరి వేరు వ్యవస్థ గురించి ఇంత ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం కదా. వేరు వ్యవస్థ ఏం పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది? ఒక సింపుల్ విషయం చూడండి. మనం ఏదైనా ఒక వస్తువు నిలబెట్టాలంటే దాని కింద ఆధారం కావాలి, లేకపోతే కింద పడిపోద్ది. నేను ఒక వస్తువు నిలబెడుతున్నా, ఉంటుంది ఇట్లనే పడిపోతుంది. అంటే అర్థమేంటి? ఎప్పుడు పడిపోకుండా ఉంటుంది? అది ఏదైనా దాంట్లో పాతుకొని స్థిరంగా ఉంటే పడిపోకుండా ఉంటుంది. ఇట్లా పాతుకొని స్థిరంగా ఉంటే పడిపోకుండా ఉంటుంది. అట్లనే మట్టిలో మొక్క
స్థిరంగా పాతుకునేందుకు వేర్లు సహాయపడతాయి. ఫిక్సింగ్, స్థాపన. కొన్ని మొక్కలలో సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్లు కాండము పీట భాగం నుంచి నీటిని శోషణ కోసం నేల లోపలికి చొచ్చుకొని పోతాయి. వేర్లు మట్టి నుండి నీటితో పాటు నేలలో ఖనిజ లవణాలను కూడా, నీటిలో కరిగి ఉన్న ఖనిజ లవణాలను కూడా శోషిస్తాయి. అంటే వేరు వ్యవస్థ విధుల్లో మనం ప్రధానంగా ఒక 3 విధులని చెప్పుకోవచ్చు. ఏంటా 3 విధులు? వేరు వ్యవస్థ విధులు ఏంటా 3 విధులు? ఒకటేమో స్థాపన, రెండోది శోషణ, మూడోది ప్రసరణ. శోషించినటువంటి నీటిని కాండము మరియు ఇతర భాగాలకు ప్రసరణ చేస్తుంది. ఈ 3 విధులు మనకు సాధారణంగా వేరు వ్యవస్థ యొక్క విధులు. మరి ఇవే ఉన్నాయా? ఇంకా కొన్ని రకాల విధులు నిర్వహిస్తాయి వేర్లు. ఏం పని చేస్తాయి? కొన్ని మొక్కలు ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి. ఎక్కడ? రకరకాల భాగాల్లో దాచిపెట్టుకుంటాయి. కొన్ని మొక్కలు అయితే వేర్లలో దాచిపెట్టుకుంటాయి, మరి కొన్ని కాండములో దాచుకుంటాయి, కొన్ని పత్రాల్లో దాచుకుంటాయి. ఇక్కడ చూడండి, ఇది క్యారెట్, ఇదేంటి గుర్తుపట్టారా? ముల్లంగి, ఇది బీట్రూట్. ఈ మొక్కల లోపల ఆహార పదార్థాలు వేర్ల లోపల నిల్వ ఉన్నాయి. అందుకనే వేర్లు ఏమైనాయి? లావుగా మారినాయి. కాబట్టి వీటిని దుంప వేర్లు అంటారు. నెక్స్ట్ ఇది పత్రం. మరి పత్రములో కూడా అనేకమైనటువంటి భాగాలు ఉన్నాయి. ఏం భాగాలు జాగ్రత్తగా చూద్దాం. చూడండి, ఈ మధ్యలో పొడవైన గీతలాగా ఉన్నటువంటి యొక్క ఈ భాగాన్ని నడిమి ఈనె అంటారు. నడిమి ఈనె. ఓకే. మరి నడిమి ఈన కాకుండా నడిమి ఈనెల నుంచి అనేకమైనటువంటి పక్కకు పోయినటువంటి గీతలు లాంటివి ఉన్నాయి కదా, ఇవన్నిటి కూడా ఈనెలు అంటారు, పార్శ్వ ఈనెలు. మరి ఈ భాగం మొత్తం విప్పారి ఉన్నటువంటి ఈ భాగం మొత్తాన్ని కలిపి పత్రదళము అంటారు. పత్రదళం. మరి పత్రానికి ఒక చిన్న కాడ లాంటి వృంతం ఉంది కదా, ఇది పత్ర వృంతం. మరి పత్రవృంతం ఎక్కడొచ్చి ఆగింది? కాండం యొక్క ఇక్కడ ఆగింది. అంటే కాండం ఇక్కడి నుంచి బయలుదేరింది. ఈ పత్రానికి ఇది ఆధారం, అంటే పత్ర పీఠం. ఇది ఈ భాగం అన్నమాట. ఈ రకంగా పత్రంలో కొన్ని ప్రత్యేకమైన భాగాలు ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. వివిధ మొక్కలలో పత్రాలు వివిధ ఆకారాలని కలిగి ఉంటాయి. కానీ ఏ పత్రాలు ఏ ఆకారం ఉన్నా సాధారణంగా ఈ భాగాలు అయితే కామన్గానే అన్ని పత్రాల లోపల కనిపిస్తూ ఉంటాయి. పత్రము, ఈనెల వ్యాపనం. పత్రములో మనం ఇంతకు చూసినాం కదా, పొడవుగా ఉండే రేఖలు, వీటిని ఏమంటారు? ఈనెలు అంటారు. మరి ఈనెలు ఒక క్రమ పద్ధతి లోపల వ్యాపించి ఉంటాయి, ఒక నిర్మాణాత్మక పద్ధతి లోపల వ్యాపించి ఉంటాయి. దీన్నే మనం ఈనెల వ్యాపనము అంటారు. ఈ నడిమి ఈనె, దాని నుంచి ఏర్పడ్డ శాఖలు పక్క ఈనెలు. ఈ ఈనెల అమరికను ఈనెల వ్యాపనము అంటారు. పత్రదళము, నడిమి ఈనె, పక్క ఈనెలు ఒక వలలాగా అల్లుకుపోయి ఉంటాయి. ఈ ఈనెలు పత్రదళమంతా వ్యాపించి పత్రానికి ఒక ఆకారాన్ని ఇస్తాయి, ఒక పటుత్వాన్ని ఇస్తాయి. అదేవిధంగా ప్రసరణ లోపల తోడ్పడతాయి. మరి ఎప్పుడైనా ప్రసరణ కణజాలం గురించి గుర్తొస్తే ఇక ఈనెల లోపల కూడా ఉండేది నాలికా కణజాలము లేదా ప్రసరణ కణజాలము మరియు దారు మరియు పోషక కణజాలము కలిగి ఉండేటువంటి కణజాలం. కాబట్టి ఇవి ప్రసరణ లోపల పాల్గొంటాయి. ఇక్కడ చూడండి, మరి ఈనెల వ్యాపనము కూడా వివిధ రకాలుగా ఉంటుంది. వివిధ మొక్కల్లో వివిధ రకాలుగా ఉంటుంది. సాధారణంగా తల్లివేరు వ్యవస్థ ఉన్న అంటే ద్విదళ బీజ మొక్కలలో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ద్విదళ బీజ మొక్కల్లో ఒక 2 మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంటుంది. ద్విదళ బీజ మొక్కల్లో ఏముంటుంది? వేరు చూస్తే తల్లివేరు వ్యవస్థ ఉంటుంది. పత్రాల్లో చూస్తే జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. ద్విదళ బీజ మొక్కలు అని గుర్తించడానికి ఇవి కొన్ని గుర్తులు అన్నమాట. అంటే ద్విదళ బీజ మొక్కలు తలివేరు వ్యవస్థ ఉంటుంది, జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. ఓకే, ఇది తలివేరు వ్యవస్థ, ఇది జాలాకార ఈనెల వ్యాపనము. ఈ 2 కూడా ద్విదళ బీజ మొక్కల్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈనెల వ్యాపనం ఎట్లా ఉన్నది? ఒక ఈన ఒక దాని పక్కన ఒకటి అట్లా పొడుగ్గా వ్యాపించింది. ఇక్కడ చూడండి, పీచు వేరు వ్యవస్థ.
ఈ రకంగా పీచు వేరు వ్యవస్థ ఉన్న ఏకదళ బీజ మొక్కలలో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. అంటే ఏకదళ బీజ మొక్కలు, పీచువేరు వ్యవస్థ, సమాంతర ఈనెల వ్యాపనము, ఇవన్నీ ఆ మొక్కలను గుర్తించడానికి కొన్ని గుర్తులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి పత్రము ఏం పనిచేస్తుంది, పత్రం యొక్క విధులు ఏంటి? ఇక్కడ చూడండి, ఏ రకమైన పత్రమైనా కానీ పత్రానికి కొన్ని విధులు ఉన్నాయి. పత్రాలు మొక్క జీవితంలో ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. ఎందుకని మనం మొక్కలు ఏమంటాం? యూనివర్సల్ ప్రొడ్యూసర్స్. ఈ ప్రపంచంలో ఉండే అన్ని జీవులకు ఆహారాన్ని తయారు చేసేటువంటి ఉత్పత్తిదారులు అంటాం మనం. అంటే అవి కిరణజన్య సంయోగ క్రియ జరపడం ద్వారా ఆహార పదార్థాలు తయారు చేస్తాయి. ఆ కిరణజన్య సంయోగ క్రియ జరిపేటువంటిది పత్రాల్లోని ఆకుపచ్చగా ఉండేటువంటి భాగాలే కాబట్టి పత్రాలు. అదే రకంగా పత్రాలు పత్ర రంధ్రాలను కలిగి ఉండి వాయువుల వినిమయంలో పాల్గొంటాయి. ఇది పత్రరంధ్రం. మనకందరికి కూడా బాగా తెలుసు, లోయర్ క్లాస్ నుంచి కూడా చూస్తూ ఉన్నాం మనం. పత్రము లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనపడేటువంటి ఈ యొక్క రక్షక కణాలు, వాటి మధ్యలో ఉండేటువంటిదేమో పత్ర రంధ్రము, ఈ చుట్టూ ఉండేదేమో అనుబంధ కణాలు. ఈ మొత్తాన్ని కలిపితే పత్రరంధ్ర సంక్లిష్టము అంటారు. జనరల్గా సాధారణంగా పత్రరంధ్రం అని పిలుస్తాం మనం. మరి పత్రం ఎందుకు ప్రత్యేకం చెప్పుకుంటాను పత్రరంధ్రం గురించి? ఇవి మనకు ముక్కు మాదిరిగా పనిచేస్తాయి. మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి ఇవి తోడ్పడతాయి. మొక్కలు పత్రరంధ్రాలతో పాటు ఇతర భాగాల ద్వారా కూడా అధికమైన నీటిని విడుదల చేస్తాయి. నీటి ఆవిరి రూపంలో విడుదల కావడాన్ని బాష్పోత్సేకము అంటారు. ఈ ప్రయోగం మనందరికీ కూడా తెలుసు. అంటే ఏదైనా ఒక కొమ్మ చుట్టూ ఒక పాలిథిన్ కవర్ కడితే ఒక 3-4 గంటల తర్వాత మన పాలిథిన్ కవర్ లోపల నీటి ఆవిరి మొత్తం కూడా నీటి బిందువుల లోపల ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది నీటి ఆవిరి అంటే పత్రాల ద్వారా నీటి ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతున్నది. దీన్నే మనం బాష్పోత్సేకము, ట్రాన్స్పిరేషన్ అంటాం. ఇది దేని ద్వారా జరుగుతుంది? బాష్పోత్సేకము పత్రంధ్రాల ద్వారా జరుగుతుంది. అంటే పత్రాల ద్వారా జరుగుతున్నది. అంటే పత్రాలు ఏమేమి పనులు చేస్తున్నాయి? కిరణజన్య సంయోగక్రియ జరపడం ద్వారా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నాయి, వాయువుల వినిమయాన్ని జరుపుతున్నాయి, అంటే బాష్పోత్సేకాన్ని జరుపుతున్నాయి. నెక్స్ట్ కాండము మొక్కకు ఆధారాన్ని ఇస్తుంది. మరి అన్ని మొక్కలు కాండాన్ని కలిగి ఉన్నాయా? మరియు అన్ని మొక్కల కాండాలు ఒకే రకంగా ఉన్నాయా? ఇక్కడ కొన్ని మొక్కలు ఇచ్చినాం కదా, అన్ని మొక్కల కాండాలు ఒక్క తిరిగినే ఉన్నాయా? లేవు, ఉండవు కూడా. కాండము మీద ఉండే చిన్న ఉబ్బెత్తు భాగాల నుంచి కొమ్మలు, ఆకులు, పుష్పాలు అభివృద్ధి చెందుతాయి. ఏంటా భాగాలు? కనుపులు అంటాం. ఒక మొక్క భాగం మన చేతికి ఇస్తే అది వేరు భాగమా కాండ భాగమా ఎట్లా గుర్తుపడతారు? కనుపులు కనుక ఉన్నట్లయితే అది కాండము, కనుపులు లేకపోతే వేరు. మీకు గుర్తుండే ఉంటుంది, బంగాళాదుంప, ఆలుగడ్డ, అది భూమి లోపల ఉంటుంది. మరి భూమి లోపల ఉంటే వేరు కావాలి కదా, కాండం ఎందుకంటాం? దాని మీద కనుపులు ఉంటాయి, కనుపు మధ్యమాలు ఉంటాయి, కనుపుల వద్ద నుంచి మొగ్గలు వస్తాయి, కొత్త మొక్కలు వస్తాయి. ఈ రకంగా కాండం మీద ఉండేటువంటి కనుపులు ఆ కాండం యొక్క స్థాయిని నిర్ధారిస్తాయి. అక్కడి నుంచే కొమ్మలు, ఆకులు, పుష్పాలు వృద్ధి చెందుతాయి. కాండం యొక్క విధులు. కాండం ఏమేమి పనులు చేస్తుంది? ఏం పని చేస్తుందని చెప్పుకున్నాం మనం. వేరేం చేస్తుంది? మనం స్థాపన, శోషణ, ప్రసరణ. వేరు. మరి కాండం ఏం పని చేస్తుంది? వేరు శోషించినటువంటి నీరు మొక్క యొక్క అన్ని భాగాలకు కాండము ద్వారానే సరఫరా అవుతుంది. చిటారు కొమ్మని కొన్ని పత్రాలు ఉన్నాయి. మరి పత్రాలకు నీరు చేరాలి. ఎవరి ద్వారా చేరాలి? కాండము ద్వారానే చేరుతుంది. అదేవిధంగా బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు వంటి ఈ మొక్కల లోపల ఆహార పదార్థాలు నిల్వ చేయటం వల్ల పరిమాణములు ఉబ్బినట్టు కనపడతాయి. మనకు తెలుసు, చెరుకు యొక్క కాండాన్ని మనం క్రష్ చేస్తే చెరుకు రసం వస్తుంది, దాని నుంచి బెల్లము, చక్కెర, ఇతర పదార్థాలు వస్తుంటాయి, మొలాసెస్. అంటే కాండములో ఆహార పదార్థాలు నిల్వ ఉన్నాయి. ఇక చూడండి, బంగాళాదుంప పైన కనుపులు ఉన్నాయి, ఇది కూడా కాండమే, ఇది కూడా ఆహారాన్ని నిల్వ చేసింది. ఇక్కడ చూడండి, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ కూడా ఆహారాన్ని నిల్వ చేసింది. నిజానికి ఇవన్నీ కూడా కాండాలు. భూమిలో ఉంటే మనం అనుకుంటున్నాం ఈ నిజంగా మరి వేర్లేం అనుకుంటాం, కానీ వేర్లు కావు.
బంగాళాదుంప భూమిలో పెరుగుతున్నప్పటికీ దానిపై ఉన్న కనుపుల ద్వారా ఇది కాండము అని గుర్తించవచ్చు. పుష్పం. పుష్పించి మొక్కలలో పుష్పాలు ప్రత్యుత్పత్తి భాగాలుగా ఉంటాయి. చాలామంది మనం ఏమనుకుంటాం, మొక్కలు లైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి. మరి మొక్కల లోపల ప్రత్యుత్పత్తి భాగాలు ఎక్కడున్నాయి అంటే పుష్పాలు లైంగిక ప్రత్యుత్పత్తి కొరకు ఉద్దేశించినటువంటి భాగాలు పుష్పాలు. వేరు, కాండము, పత్రమేమో శాఖీయ భాగాలు, పుష్పము లైంగిక భాగము. గుర్తుపెట్టుకోండి. పుష్పాలు రంగులు, వాసన, ఆకారము, పరిమాణము ద్వారా పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తాయి. పుష్పములో 4 భాగాలు ఉంటాయి. వీటి పుష్ప భాగాలు అంటారు. ఏంటవి? రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం. మరి పుష్ప భాగాలు మొత్తం కూడా ఎక్కడి నుంచి బయలుదేరుతాయో ఆ పుష్ప భాగాలకు ఆధారమైన పీఠము లాంటి భాగాన్ని పుష్పాసనము అంటారు. ఏ ఏ పుష్ప భాగాలు ఉన్నాయి, వాటి యొక్క విధి ఏమిటో కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. ఏమున్నది ఇక్కడ? కేసరావళి. ఇక్కడ చూడండి, ఇక ఆకుపచ్చని ఈ భాగము కేసరావళి, ఆకుపచ్చని ఈ భాగము రక్షక పత్రావళి. ఈ యొక్క రక్షక పత్రావళి మొగ్గ దశలో పుష్పాన్ని రక్షిస్తుంది, రక్షక పత్రావళి. ఈ రెండోది ఆకర్షణ పత్రావళి. ఆకర్షణ పత్రావళి పరాగ సంపర్కం కోసం కీటకాలని ఆకర్షిస్తుంది. ఇది కేసరావళి పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణము. అట్లే అండకోశము ఉంటుంది. అండకోశము స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణం. దీంట్లో ఇగో కీలాగ్రము, కీలము మరియు అండాశయము ఉంటాయి. ఈ రకంగా 4 పుష్ప భాగాలు కూడా పుష్పం లోపల మనకు కనిపిస్తాయి. రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం. ఇవి 4 ఉంటాయి. మరి పుష్ప భాగాల ఉనికి ఆధారంగా పుష్పాలను 2 రకాలుగా మనం విభజిస్తారు సాధారణంగా. ఏంటవి? సంపూర్ణ పుష్పాలు, అసంపూర్ణ పుష్పాలు. ఏంటి సంపూర్ణ పుష్పాలు? ఏముంటే సంపూర్ణం అంటే సాధారణంగా 4 పుష్ప భాగాలు అని చెప్పుకున్నాం. పుష్పములో ఆ 4 పుష్ప భాగాలు ఉంటే అది సంపూర్ణమైన పుష్పముగా చెప్పుకుంటాం. అంటే అన్ని పుష్పాల్లో 4 ఉండవా? ఉండవు. కొన్ని పుష్పాల్లో 3 పుష్ప భాగాలే ఉంటాయి, కొన్నిటో 2 ఉంటాయి. మరి రకంగా 4 లేకుండా 3, 2 ఉన్నాయి కాబట్టి అటువంటి పుష్పాలని అసంపూర్ణ పుష్పాలు అంటాం. అంటే పూర్తి పుష్ప భాగాలు లేవు అని అర్థం. రెండోది ఏంటి? లైంగిక భాగాల ఆధారంగా పుష్పాలను 2 రకాలుగా విభజిస్తారు. ఇవేంటి? ద్విలింగ పుష్పాలు, ఏకలింగ పుష్పాలు. ఏంటి ద్విలింగ పుష్పాలు అంటే? ద్విలింగ పుష్పాలు ఆ పేరులోనే అర్థం ఉంది. అంటే ఒకే పుష్పములో పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణమైన కేసరావళి ఉంటుంది, స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణమైన అండకోశం ఉంటుంది. కాబట్టి వీటి ద్విలింగ పుష్పము అంటాం. ఇక్కడ మనం చూపెట్టేటువంటి ఉమ్మెత్త, మందార ఇవన్నీ కూడా ద్విలింగ పుష్పాలే. నెక్స్ట్ ఏకలింగ పుష్పాలు. ఏకలింగ అంటే ఒకటే లింగం, అంటే స్త్రీ పుష్పాలు కానీ పురుష పుష్పాలు కానీ ఉండొచ్చు. ఉదాహరణకు బొప్పాయి, స్త్రీ మొక్కలు ఉంటాయి, పురుష మొక్కలు ఉంటాయి. సోర, మన ఇంట్లో సోరకాయ చెట్టు, బీరకాయ చెట్టు ఉంటే 100 పూలు పూస్తే 100 కాయలు రావు, 50 కాయలే వస్తాయి. అంటే ఎన్నైతే స్త్రీ పుష్పాలు ఉంటాయో అన్ని కాయలే వస్తాయి, పురుష పుష్పాలు తర్వాత రాలిపోతాయి కదా. అంటే స్త్రీ పుష్పాలు వేరు, పురుష పుష్పాలు వేరు ఉంటాయి. అటువంటి వాటిని ఏకలింగ పుష్పాలు అంటాం. అంటే ఏదైనా ఒకటి మాత్రమే ప్రత్యుత్పత్తి నిర్మాణం ఉన్నదిగా చెప్పుకుంటాం మనం. ప్రత్యుత్పత్తి కూడా సాధారణంగా మొక్కల్లో 2 రకాలుగా జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి, ఇంకా మనకు మొక్కల్లో శాఖీయ ప్రత్యుత్పత్తి కూడా జరుగుతుంది. అంటే పుష్పము లైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొంటుంది అని చెప్పడం కోసం మనం ఇక్కడ జాగ్రత్తగా చూస్తున్నాం. సంయోగ బీజాల కలయిక ద్వారా కొత్త మొక్కలు ఉత్పత్తి కావడాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. లైంగిక ప్రత్యుత్పత్తి లేకుండా కొత్త మొక్క ఏర్పడితే అది అలైంగిక ప్రత్యుత్పత్తి. పుష్పం ఇక్కడ జాగ్రత్త చూడండి. పరాగ కోశాల నుండి పరాగ రేణువులు కీలాగ్రం పైకి చేరితే అది పరాగ సంపర్కం. ఈ పరాగ సంపర్కము 2 రకాలు. అంటే పరాగ రేణువులు కీలాగ్రం పైకి చేరేటువంటి విధానం 2 రకాలు. అది ఆత్మ పరాగ సంపర్కము, పరపరాగ సంపర్కం.
ఏంటి ఆత్మ పరాగ సంపర్కము అంటే ఒక పుష్పములో ఉండేటువంటి పరాగరేణువులు అదే పుష్పంలో ఉండే కీలాగ్రాన్ని చేరితే ఆత్మ పరాగ సంపర్కం. ఒక పుష్పంలో ఉండే పరాగరేణువులు వేరే పుష్పం యొక్క కీలాగ్రం మీద చేరితే అది పరపరాగ సంపర్కం. ఇట్లా పరాగ సంపర్కము జరిగి స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడడాన్ని ఫలదీకరణ అంటారు. ఈ ఫలదీకరణ ఫలితంగా ఏం జరుగుతుంది? అండాలేమో విత్తనాలుగా మారుతాయి, అండాశయము ఫలముగా మారుతుంది. అండాశయము ఫలం అవుతుంది, అండాలు విత్తనాలుగా మారుతాయి. ఇది సాధారణంగా పుష్పించే మొక్క యొక్క జీవిత చరిత్ర మనం తెలుసుకుందాం. విత్తనాల వ్యాప్తి. మనకు మొక్కలో ఫలదీకరణం జరిగింది, అండాశయం ఫలంగా మారింది, అండాలు విత్తనాలుగా మారినాయి. ఈ విత్తనాలు ఎలా వ్యాప్తి చెందుతాయి? ఒక మొక్క యొక్క విత్తనాలు మొత్తం ఒకే దగ్గర పడ్డాయి అనుకోండి, ఏమవుతుంది? చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఏంటా ఇబ్బందులు ఒకసారి చూద్దాం. విత్తనాలు అనుకూలమైన ప్రదేశంలో పెరగడానికి అవి ఒక చోటు నుండి మరొక చోటుకి తరలిపోతాయి. ఈ ప్రక్రియనే విత్తనాల వ్యాప్తి అంటారు. మరి మనలాగా విత్తనాలకు రైళ్ళు, బస్సులు, జీబులు ఉన్నాయా? లేవు. మరి ఎట్లా పోతాయి విత్తనాలు? వివిధ కారకాల వల్ల వెళ్తాయి. మొక్కలు జీవించడానికి, తర్వాతి తరాలు కొనసాగడానికి విత్తనాల వ్యాప్తి ముఖ్య అవసరం. మరి విత్తనాల వ్యాప్తి జరగడానికి అనుకూలంగా విత్తనాలకు అనేక ఆకారాలు, అనేక పరిమాణాలు, నిర్మాణంలో మార్పులు ఉంటాయి. ఈ విత్తనాల వ్యాప్తి గాలి ద్వారా, నీరు ద్వారా, పక్షుల ద్వారా, వివిధ జంతువుల ద్వారా మరియు ఇతర కారకాల వల్ల, ఇతర కారణాల వల్ల కూడా జరుగుతుంది. ఉదాహరణకు మానవుల వల్ల కూడా జరుగుతుంది. ఒకసారి క్లియర్గా చూద్దాం. మరి విత్తనాల వ్యాప్తి ఎందుకు అవసరం? ఇంతకుముందు మనం అనుకున్నాం. ఎందుకు అవసరం విత్తనాల వ్యాప్తి? విత్తనాలు ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం పోకపోతే ఏమవుతుంది? అన్నీ ఒక కాన్నే పడితే ఏమవుతుంది? అంటే విత్తనాలు మొలకెత్తి అవి పెరగడానికి సరిపోయే స్థలం కోసం వ్యాప్తి జరగాలి. అవి పెరగడానికి కావలసిన సూర్యరశ్మి కోసం వ్యాప్తి జరగాలి. అవి పెరగడానికి కావలసిన నీరు, ఖనిజ లవణాల కోసం వ్యాప్తి జరగాలి. తల్లి మొక్క మరియు ఇతర మొక్కలతో పోటీ పడకుండా ఉండడానికి విత్తనాల వ్యాప్తి అవసరం. అన్నీ ఒక్క కాన్న పడ్డాయి అనుకో, ఏమవుతుంది? వాటి మధ్య వాటికే ఆ పెరుగుదల కోసం పోటీ ఏర్పడుతుంది. ఉన్న కొద్ది నీటి తలాయంత సమానంగా పంచుకుంటాయి. ఏ మొక్క సరిగా ఎదగలేదు. పెద్ద మొక్కకి కింద పడ్డాయి అనుకోండి, ఆ నీడకు సూర్యరశ్మి లేదు కాబట్టి మొక్కలు పెరగలేవు. ఈ రకంగా విత్తనాలు వివిధ రకాల కారకాల వల్ల, వివిధ రకాల కారణాల వల్ల కూడా వివిధ ప్రదేశాలకు వ్యాప్తి చెందుతాయి. ఇక్కడ చూడండి, గాలి ద్వారా విత్తనాల వ్యాప్తి. కొన్ని విత్తనాలు గాలి ద్వారానే వ్యాపింప చెందుకుంటూ పోతుంటాయి. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. విత్తనాలు గాలి ద్వారానే పోతున్నాయి అంటే ఆ విత్తనాలు ఎంత తేలికగా ఉన్నాయి. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు తేలికగా చిన్నవిగా ఉంటాయి. కొన్ని విత్తనాలకు రెక్కలు, కొన్ని విత్తనాలకు వెంట్రుకలు లేదా ఈకల్ లాంటి నిర్మాణాలు ఉండి తేలికగా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటాయి. కొన్ని రకాల గింజలు గాలిలో తేలుతూ చాలా దూరం ప్రయాణం చేస్తే, మరికొన్ని గిరిగిరా తిరుగుతూ తక్కువ దూరం ప్రయాణం చేస్తాయి. సాధారణంగా జిల్లేడు కానీ, డెండాలియాన్ కానీ, గడ్డి చామంతి కానీ వీటికి విత్తనాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. మీరు కూడా చాలాసార్లు చూసే ఉండొచ్చు. కొన్ని విత్తనాలు ఇట్లా పారాషూట్ మాదిరిగా పైనేమో ఇట్లా చిన్నగా రెక్కల ఎంటుకల మాదిరిగా ఉంటుంది, కింద ఇట్లా కాడ లెక్క ఉండి ఒక పారాషూట్ మాదిరిగా అట్లా గాలిలో తేలుతూ పోతూ ఉంటాయి. చాలాసార్లు చూసే ఉండొచ్చు మీరు. జిల్లేడు కానీ మీరు కూడా కొంతమంది పిల్లలు ఊదుతూ ఉంటారు. అంటే ఆ విత్తనాలు తేలికగా ఉంటాయి. గాలి ద్వారా వ్యాప్తి చెందడానికి తగిన అనుకూలనాలు ఆ విత్తనాల్లో ఉన్నాయి కాబట్టి అవి గాలి ద్వారా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. 2, నీటి ద్వారా విత్తనాల వ్యాప్తి. మరి ఏదైనా వస్తువు నీళ్ళనిస్తే మునుగుతుంది కదా, మరి నీళ్ళలో తేలుకుంటాను, నీటి వాలుకు అనుకూలంగానో నీళ్ళలో పోవాలంటే ఏముండాలా? నీటి ద్వారా వ్యాప్తి చెందే వాటిలో విత్తన బాహ్య కవచంలో గాలితో నిండిన ఖాళీ స్థలాలు ఉంటాయి. మరికొన్ని రకాల విత్తనాలు పీచుతో కప్పినట్లు ఉంటాయి. కాయ మొత్తంగా కానీ, గింజలు కానీ అలా కప్పినట్లు ఉంటాయి కాబట్టి ఇవి నీటి ద్వారా అలా
నీటి అలల వలన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి ఎక్కడో ఒక ఒడ్డుకు తగిలి అక్కడ ఆగి అక్కడే మొలకెత్తి కొత్త మొక్కనిస్తాయి. కలువ, తామర ఈ మొక్కలు కానీ కొబ్బరి కానీ ఇట్లా నీటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలకు ఒక ఉదాహరణ. కొబ్బరికాయ చుట్టూ పీచు ఉండటం వల్ల అది నీటిపైన తేలుతుంటుంది, మనకు కూడా తెలుసు. అది ఒకసారి నీళ్ళలో పడితే తీర ప్రాంతాల్లో కొబ్బరికాయలు నీళ్ళలో పడితే గాలి అలలకు తేలుకుంటూ వెళ్ళి ఎక్కడ ఒడ్డు ఉంటే అక్కడ ఆగి అక్కడ మొలకెత్తుతాయి. పక్షుల ద్వారా, జంతువుల ద్వారా విత్తనాల వ్యాప్తి. మరి పక్షులు, జంతువులు ద్వారా విత్తనాల వ్యాప్తి జరగాలంటే ఆ విత్తనాలకు, ఆ ఫలాలకు ఒక ప్రత్యేక లక్షణం ఉండాలి. ఏంటా లక్షణం? జంతువుల ద్వారా విత్తనాలు చాలా రకాలుగా వ్యాప్తి చెందుతాయి. కొన్ని కండగల పండ్లను జంతువులు తింటాయి, విత్తనాలను విసర్జిస్తాయి. ఒక్కోసారి చూడండి, మన ఇంటి వెంటిలేటర్ దగ్గరనో, మన బడి పైకప్పు దగ్గరనో, పాడుపడ్డ గోడల పైనో మొక్కలు మొలుస్తూ ఉంటాయి. అక్కడ విత్తనాలు కూడా నాటిండు, మనం పోయి అక్కడ మొక్కలు అర్ధారు వేసినాం, కానీ మొక్కలు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అంటే పక్షులు కండగల పండ్లని తింటాయి, ఆ కండను అరిగించుకుంటాయి, విత్తనాలు వాటి విసర్జన మార్గం ద్వారా బయటకు వచ్చేసి అక్కడ పడతాయి, కాబట్టి అక్కడ మొలకెత్తుతాయి. మరి ఈ జంతువుల ద్వారా విత్తనాలు వ్యాప్తి చెందాలి అంటే అవి కండగల ఫలాల్ని ఆ పక్షులు తిని వాటి విసర్జించడం వల్ల ఆ విత్తనాలు ఆయా ప్రాంతాల్లో పడి మొలకెత్తుతాయి. అదే రకంగా కొన్ని విత్తనాలకు చూడండి కొక్కాలు ఉంటాయి, కొన్నిటికి ముళ్ళు ఉన్నాయి. మనం కూడా అప్పుడప్పుడు ఆ పొదల్లో అట్లా నడుస్తూ వెళ్తున్నప్పుడు, తోటలో నడుస్తూ వెళ్తున్నప్పుడు ఇవన్నీ మన దుస్తులకు కూడా అంటుకుంటాయి. మనం ఎప్పుడో చూసుకుంటాం, అవన్నీ తర్వాత వదిలించుకుంటాం మనం. ఇట్లా కొక్కేలు, ముళ్ళు, వెంట్రుకల లాంటి భాగాలు కలిగిన పండ్లు ఇలా అంటుకుంటాయి. గింజలు జంతువులకు అంటుకొని సుదూర ప్రాంతాలకు తరలిపోతాయి. గోరింక, బుల్బుల్ పిట్ట, కాకులు మొదలైన పక్షులు ఈ వేప రకరకాల పండ్లని తింటాయి. తిని ఆ గింజలు ఏమవుతాయి, పండు మొత్తం భాగమంతా పక్షుల ఆహార వాహికలో జీర్ణమవుతుంది. విత్తన కవచాలు మెత్తగా మారుతాయి. పక్షుల రెట్టెల ద్వారా విత్తనాలు బయటకు విసర్జించబడతాయి, అవి అక్కడ మొలకెత్తుతాయి. ఇక్కడ చూడండి గురిగింజలు, కొన్ని చూడగానే పోయి భలే పండ్లను తింటాయి పక్షులు, తెలిసితే గురిగింజలు జీర్ణం కాదు, అట్లా బయటికి వెళ్ళిపోతుంది, ఎక్కడో చక్కగా మొలకెత్తుతుంది. మరి తోట నడుస్తున్నప్పుడు కూడా మన దుస్తులకు కొన్ని రకాల పళ్ళు విత్తనాలు అంటుకుంటాయి, వాటి కొక్కేలు ముళ్ళు ఉంటాయి. కొద్ది దూరం వచ్చినాక వాటిని మనం బయట పడేస్తాం, అక్కడ అవి మొలకెత్తుతాయి. కొన్ని రకాల విత్తనాలు ఏమైతే జిగురుగా ఉంటాయి, పక్షుల ముక్కులకు అతుక్కుంటాయి, అవి ఎగురుతూ పోతూ ఉన్నప్పుడు కొద్ది దూరం పోయిన తర్వాత అవి రాలిపోతాయి, అక్కడ మొలకెత్తుతాయి. అదే రకంగా మానవుల ద్వారా ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఎవరైనా ఫంక్షన్లకు పోతే ఈ మధ్యకాలంలో చక్కటి బొకేలు ఇస్తున్నారు, కొంతమంది పూల మొక్కలు ఇస్తున్నారు. మనం ఏం చేస్తాం, హైదరాబాద్లో ఒక పూల మొక్క మీకు ఇస్తే ఆటోమేటిక్గా మీ ఇంటికి తీసుకొని వెళ్ళి భద్రంగా అక్కడ పెంచుకుంటారు. అంటే ఇక్కడున్న మొక్క, ఇక్కడున్న విత్తనాలు మన దగ్గర వ్యాప్తి చెందిస్తున్నాం. అంటే రకరకాల మొక్కలు కూడా వివిధ దేశాల నుంచి, ఖండాలు దాటి మన దేశం కూడా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ టమాటా మన దగ్గర బాగా వాడతాం, కానీ టమాటా కూరగాయ మన దేశంది కాదు, ఐరోపా వర్తకులు వచ్చినప్పుడు అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. అట్నే ఇలా ప్రపంచమంతా చెరుకు పండిస్తున్నారు, కానీ ఆ చెరుకుని ప్రపంచాన్ని పరిచయం చేసింది భారతదేశం. ఇట్లా విత్తనాలు ఒక ప్రదేశం నుంచి మరో చోటికి మానవుల ద్వారా కూడా వెళ్తాయనడానికి ఇదొక మంచి ఉదాహరణ. పేలడం వల్ల విత్తనాల వ్యాప్తి. మీరు ఇప్పుడు కనకాంబరం పువ్వుల మొక్క విత్తనాలు చూసారా, నీళ్ళు చల్లితే చట్న పేలుతాయి, సౌండ్ వస్తుంది, సౌండ్ వచ్చి టక్కున దూరంగా పోయి పడిపోతాయి. అట్లా పెసర, మినుము, కంది, ఈ గురిగింజ ఇటువంటి ఏమవుతాయి, ఎండకు బాగా ఎండిన తర్వాత అవి ఒక పెద్ద శబ్దంతో, టప్పని శబ్దంతో పేలిపోయి ఆ యొక్క ఫల కవచము ముడుచుకొని పోతుంది. ఈ రకంగా ఎండినప్పుడు గుళిక పేలి విత్తనాలు చాలా ఒత్తిడితో పరిసరాల్లోకి చెల్లాచెదరవుతాయి. ఈ రకమైన విత్తనాలు బెండ, ఆవ, బఠాలు లాంటి మొక్కల్లో చూడవచ్చు. కొన్ని ఎండిన కాయలు తాకగానే పగిలిపోయి చుట్టలు తిరిగిపోతాయి, ఆ స్పీడ్కు ఆ గింజలు దూరంగా పడిపోతాయి, కాబట్టి అక్కడ పోయి మొలకెత్తుతాయి. ఈ విధంగా వివిధ కారకాల వల్ల, వివిధ కారణాల వల్ల కూడా విత్తనాల వ్యాప్తి జరుగుతుంది. మనం ఈ ఎపిసోడ్లో ముఖ్యాంశాలు ఒకసారి పరిశీలిస్తే, మొక్కలు ఆకారాలు, పరిమాణాల్లో వైవిధ్యం ఉన్నప్పటికీ అన్ని మొక్కల్లో సాధారణంగా వేరు, కాండము, పత్రం అనే భాగాలు ఉంటాయి. వేరు శోషణ, స్థాపన, ప్రసరణ అనే విధులు నిర్వర్తిస్తుంది. కాండము ప్రసరణ విధులు నిర్వర్తిస్తుంది.
పత్రము కిరణజన సమయక్రియ, వాయువుల వినిమయము, బాష్పోత్సేకం జరుపుతుంది. ఇంకా ఇతర ప్రత్యేక విధులు కూడా ఇవి చేస్తాయి. పత్రతలములో ఈనెల అమరికని ఈనెల వ్యాపనం అంటాం. అదే రకంగా విత్తనాల వ్యాప్తి గాలి, నీరు, పక్షులు, జంతువులు, మానవుల ద్వారా కూడా విత్తనాల వ్యాప్తి జరుగుతుంది. ఇది విత్తనాల వ్యాప్తి సంబంధించినటువంటి అంశం. ఈ ఎపిసోడ్లో మనం మొక్కలు, భాగాలు, వాటి విధులు మరియు విత్తనాల వ్యాప్తి అనే అంశం గురించి తెలుసుకున్నాం. మరొక అంశం గురించి తెలుసుకోవడానికి గాను మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.